హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు చాలా స్పెషల్ ఐటెం అనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీగా తయారయ్యే బ్రింజల్ తవా ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి, అలాగే పప్పుతో, అలానే రసంతో సూపర్ కాంబినేషన్ అండి ఈ ఫ్రై కర్రీ. ఇలా పొడువుగా 2 వంకాయలు అనేవి నేను తీసేసుకున్నాను. పొడువుగా ఉన్న వంకాయలు కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. షార్ట్ వంకాయలైనా తీసుకోవచ్చు, పర్లేదు. నేనైతే పొడువుగా ఉన్న వంకాయలని 2 తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, చూసారా, అటు ఇటు కట్ చేసుకున్నాను. నిలువుగా ఒక స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఎలా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. చూసారా, ముక్క అనేది పలుచగా అనేది లేదు, మీడియం సైజులో అయితే కట్ చేశాను. ఈ రెసిపీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి మీరు పప్పు రసం లేకున్నా సరే చాలా ఎక్కువ అన్నమే తింటారు మీరు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా క్రాస్గా కట్ చేశాను. డైమండ్ షేప్లో అయితే వచ్చింది కదా. సేమ్ మ్యాంగో కూడా ఇలానే కట్ చేసుకుంటారు. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాక ఇంకా మిగతా ఉన్న స్లైసెస్ కూడా అలానే కట్ చేసుకోండి. ఈ విధంగా మసాలా అనేది ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడు ఇదైతే వెల్లుల్లి, నేను 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. శుభ్రంగా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. మీరు జాబ్ చేసే వాళ్ళైతే ఆఫీస్ నుండి వచ్చి లేట్ అయినా సరే అప్పటికప్పుడు వేగంగా ప్రిపేర్ అయ్యే రెసిపీ అండి ఇది. వెల్లుల్లి రెమ్మలు చూసారా, నీట్గా పొట్టు తీసేసాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇది గరం మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్. టేస్ట్ తగ్గేటట్టు సాల్ట్ చూసుకుంటే ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, థిక్ పేస్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా. చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినేవాళ్ళు, ప్రతిరోజు నాన్ వెజ్ తినేవాళ్ళు ఏదైతే టేస్ట్ మీరు అనుభవిస్తారో అలాగే ఈ వంకాయ కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ఫిష్ ఫ్రై లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈరోజు మండే కదా, నాన్ వెజ్ లేదు కాబట్టి వెజిటేరియన్ అయినా సేమ్ నాన్ వెజ్ ఫీలింగేనండి. అంత టేస్టీగా వచ్చింది. వేడివేడి అన్నంలోకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, స్లైసెస్ అడ్డంగా కట్ చేసుకున్నాం కదా, అందులోకి మసాలా అనేది మనం ఫిలప్ చేయాలండి. నేనైతే ఫస్ట్ బ్రష్తో పెట్టాను, పైన అయితే లేయర్గా వచ్చింది. నేను తర్వాత చేయితో కొంచెం ప్రెస్ చేస్తూ లోనికి పెట్టానండి. ఈ విధంగా మనం మసాలా పట్టించాక కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని ప్రతి ముక్క డీప్ ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. చూసారా, కొంచెం అటు తిప్పేసుకున్నాను. అటు తిప్పేసుకున్నాక ఇటువైపు నేను మసాలా పెట్టుకోలేదు కాబట్టి నేను మసాలా అనేది ఇలా రాసుకుంటున్నానండి. ఎంత లేట్గా ఆఫీస్ నుండి వచ్చినా సరే త్వరగా తయారయ్యే రెసిపీ ఇది. చాలా ఈజీ మెథడ్లో అయితే ఈ రెసిపీ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రెండింగ్ కదండి ఇప్పుడు, మీరు కూడా ఈ ట్రెండింగ్లోకి రండి. మంచి మంచి రెసిపీస్ని మీకు పరిచయం చేస్తాను, మీరు తప్పకుండా నేర్చుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఫ్రై అయ్యాక లాస్ట్లో కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకొని ఇలా మీద వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేనైతే వేసుకున్నాను. అవసరం లేదంటే స్కిప్ చేసుకోండి. చూసారా, డీప్ ఫ్రై అనేది అయిపోయింది. నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నాను. నేనైతే ఫస్ట్ 2 పీసెస్ అనేవి చేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి ఎంత బాగుందో, అలానే తింటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. తప్పకుండా నచ్చిన తర్వాత నాకు మెసేజ్ కామెంట్ అనేది చేయండి, అక్క బాగుందా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, లైక్